తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు సురువైనాయబ్బా. అయితే ఇంతకుముందు ఒక నిమిషం లేట్ అయినా సరే పరీక్ష రాయనిచ్చేటోళ్ళు కాదు. అయితే ఈసారి తెలంగాణలో సర్కార్ మారింది. అట్లనే గ్రేస్ టైం నిబంధన సుత మారిందుల్లా చూడు రూపారి. పరీక్షలకు ఒక్క నిమిషం లేట్ వచ్చినా కూడా అనుమతించేది లేదు అని గట్టి నిబంధన ఉంటుండే. ఇక పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిదాం అనుకున్న చాలా మంది పిల్లలకు బస్సు లేట్ అయ్యో రోడ్ల మీద ట్రాఫిక్ బగ్గ ఉండుతోనే పిల్లలకు 1-2 నిమిషాలు లేట్ అయినా కూడా లోపటికి అనుమతించే పోయేటాలకి చాలా మంది పానాలు తీసుకున్నారు. గాడి దాకేందుకు మొన్ననే ఇంటర్ పొల్లగాడు కూడా పరీక్షకు అనుమతించలేదు అని ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిండు. ఇక అందుకని ఇట్లయితే పిల్లలకు అన్యాయం జరుగుతుందని 5 నిమిషాల దాకా ఏం కాదు, మీరేం భయపడి పానాలు తీసుకోవద్దు అని భరోసా ఇచ్చిండు సీఎం రేవంత్ సారు. ఇగో మరి అట్లనే ఏం కారణమయ్యి లేట్ అయిందో గాని సరిగ్గా 4 నిమిషాలు లేట్ అయ్యి వచ్చిండు ఈ పొల్లగాడు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దాం పరి. नाम क्या है तुम्हारा? आप आराम से बैग निकालो. नाम क्या है? युवराज. टेंशन नहीं लो. చూసిరా ఇక ముచ్చటేందంటే ఈ పొలగాని పేరు యువరాజ్ అట. ఈ పొలగానికి కలిసి వచ్చిందట 5 నిమిషాల అదనపు సమయం నిబంధన. గన్ ఫౌండరీలో ఉన్న మహబూబియా గర్ల్స్ గౌట్ హై స్కూల్ పరీక్ష సెంటర్ల 9 గంటల 34 నిమిషాలకు యువరాజ్ అనే పొలగాడు పరీక్ష కేంద్రానికి చేరుకున్నాడు. పరీక్ష కేంద్రం సిబ్బంది యువరాజ్ కు పరీక్ష రాసే అవకాశాన్ని కల్పించిరటనుల్ల. దీంతో యువరాజు మస్తు ఖుషి అయ్యి ముఖ్యమంత్రి రేవంత్ సార్ కు కృతజ్ఞతలు అనుకుంటా పరీక్ష కేంద్రంలోకి పరుగులు తీసిండు. ఇట్లా ఈ యువరాజ్ ఒక్కడే కాదుల్లా ఇంకా చాలా మంది పొల్లగాళ్లే ఇవాళ 9 గంటల 33 నిమిషాలకు 9 గంటల 34 నిమిషాలకు కూడా పోయిరటనుల్లా. పోయిన కారు సర్కారు ప్రభుత్వంలో చాలా మంది పిల్లల పానాలు పోయినాయి. అయినా ప్రభుత్వానికి పట్టనట్టే ఉండేది అప్పట్లా. ఇప్పుడు రేవంత్ సార్ మాత్రం 10వ పొల్లగాళ్ల కోసం కూడా గిన్ని పాటలు పాడి వాళ్లకు న్యాయం చెయ్యుట్లా సక్సెస్ అయ్యిండు అని అనుకుంటున్నారట 10వ తరగతి పరీక్షలు రాసే పొల్లగాళ్ల తల్లిదండ్రులు.